కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇక మేము వెళ్ళొచ్చా? ఫైనల్ గా ఒకసారి గౌతమ్ సార్ మీ అన్నయ్య అని చెప్పి వెళ్ళండి. చెప్పండి, గౌతమ్ సార్ మా అన్నయ్య. ఓకేనా? ఇక వెళ్ళండి. పదండి, వెళ్ళండి. నకరాలు చేస్తున్నారు, నకరాలు. నా దగ్గరే నకరాలు చేస్తారా? ఈ ఝాన్సీ అంటే ఏమనుకుంటున్నారు? ఈ ఝాన్సీ అంటే కోర్టే బొడికిపోతుంది. అలాంటిది వీళ్ళంతా గౌతమ్ గారు ఎప్పుడు వచ్చారు? కొంపతీసి నేను చెప్పిందంతా వినేశారా? ఏంటండి? ఏంటి నా కోసం అమ్మాయిలతో ఏదో ప్రయోగవంతమైన ప్రతిజ్ఞ చేయించారు? పాపం చిన్నపిల్లలండి, టీనేజ్ గర్ల్స్. నా గురించి వాళ్ళతో అంత గట్టిగా గొడవ పడ్డం ఎందుకు? అలాంటిదేమీ లేదు. నేను చూశాను కదా. ఏంటి? ఏం చూశారు? మీరు చేసింది చూశాను, మీరు చెప్పిందే విన్నాను. చూసినవన్నీ నిజం కాదు, విన్నవన్నీ వాస్తవం కాదు. అరే, ఇంకా బుకాయిస్తారెందుకు? ఝాన్సీ గారు, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మీరు నా గురించి వాళ్ళతో గొడవ పడుతుంటే నాకు భలే ముచ్చటేసింది. నన్నొకరు ఇంతగా ప్రేమిస్తున్నారా అని తెలియని సంతోషం. ఐ లైక్ ఇట్. అప్పుడేదో చెప్తానని రమ్మన్నారు, అప్పుడు మిస్ అయింది. దేవుడి దయ వల్ల మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ విషయం చెప్తానన్నారు, వచ్చాను. అయితే ఆ విషయం నాకు చెప్పకుండా ఎవరికో చెప్తున్నారు, ఊరంతా చెప్తున్నారు. సర్లేండి, ఇప్పుడు ఇక్కడి దేవుడి సన్నిధిలో మీరు నాకు ఆ 3 ముక్కలేవో చెప్పేస్తే చెవులారా విని మనసారా తరిస్తాను. ఇక చాలు, ఆపుతారా? ఆపేశాను, చెప్పండి. ఏంటి? ఏం చెప్పాలి? చల్లకొచ్చి ముంత దాచినట్టు మళ్ళీ మొదటికొచ్చారేంటండి? విషయం ఎంత దూరం వచ్చాక ఇప్పుడు కూడా చెప్పనంటారా? ప్లీజ్, ఇప్పటి వరకు ఆడిన దాగుడు మూతలు చాలు. ఈ క్షణం మీరు చెప్పాల్సిందే. చెప్పండి. ఝాన్సీ గారు చెప్పాల్సిందే, ప్లీజ్. అమ్మా ప్రియాంక, నీ పూజలన్నీ ఫలించాయమ్మా. నువ్వు కోరుకున్నట్టే గౌతమ్ నీకు దగ్గర అవబోతున్నాడు. గౌతమ్తో కలిసి జీవితం పంచుకోబోతున్నావు. వదిన గారు! దేవుడా, మళ్ళీ ఈవిడికి దొరికేశానా? రెండోదినా?
ఏంటొదిన గారు ఇలా కనిపిస్తున్నారు, అలా మాయమవుతున్నారు? అంతా విచిత్రంగా అనిపిస్తుందే. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరలా మాయమవుతున్నారు, ఇలా ప్రత్యక్షం అవుతున్నారు. వదినా, మీకొక ముఖ్యమైన విషయం చెప్తాను. దయచేసి ఎవరితో అనకండి. అంత ముఖ్యమైన విషయమా? అవును, చాలా ముఖ్యమైన విషయం. ప్రత్యేకించి మా ప్రియాంక దగ్గర అస్సలు చెప్పొద్దు. మా ఆయన తనను సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నారు. అవునా? అయితే నాకు కూడా చెప్పడం ఎందుకులేండి. నేను కూడా తర్వాత తెలుసుకుని సర్ప్రైజ్ అవుతానులేండి. లేదు దినా, ఇది మీకంటే తనకే సర్ప్రైజ్ ఇచ్చే విషయం. అందుకే ఎవరికీ చెప్పొద్దు అంటున్నాను. నేను చెప్పినా చెప్పకపోయినా ఏదో రకంగా లీక్ అవుతుందిలేండి. ఎలా లీక్ అవుతుంది? ఆ గోడకి చెవులుంటాయి అంటారు కదా, అలా లీక్ అయిపోతుంది. కానీ ఎవరికీ చెప్పకుండా నేనుండలేకపోతున్నాను. నాకు ఆత్రం ఆగట్లేదు. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు గాని అసలు విషయం ఏంటని అడగరేంటి? ఇప్పుడొద్దు, తర్వాత అడుగుతానండి. భలేవారే వదిన గారు, మీకు చెప్పడానికి అడగమంటున్నాను. ఆ పార్టీకి వస్తాను కదా, అప్పుడు అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు. హా? అప్పుడు చెప్పడానికి ఏముంటుందండి? ఏమీ ఉండదు. అదేంటి? అదంతే, పార్టీ టైంకి విషయం కాస్త అందరికీ తెలిసిపోతుంది. ఓహో, అలా అంటారా? జాగ్రత్తగా వినండి. సర్ప్రైజ్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయి ఎవరినో ప్రేమిస్తున్నాను అని చెప్పింది కదా, అది ఎవరినో కాదండి, మీ అబ్బాయి గౌతమ్ని. షాక్ అయ్యారా? ఏంటి ఇంత పెద్ద న్యూస్ చెప్పాను, ఈవిడలో ఎలాంటి ఎక్సైట్మెంటు లేదు? కొంపదీసి చెవుడా? చెప్పింది అర్థం కాలేదా? వదిన గారు, అటెటో చూస్తున్నారేంటి? నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైందండి. మీ అమ్మాయి మా అబ్బాయిని ప్రేమిస్తుంది అంటున్నారు, అంతే కదా? తెలిసి కూడా ఇలా నిమ్మకు నీరెత్తినట్టుందేంటి? అది కాదు వదినా, నేనేం చెప్తున్నానంటే తెలుసు వదిన గారు. ఒక్క నిమిషం ఉండండి, నేను మళ్ళీ వస్తాను. మనం అప్పుడు మాట్లాడుకుందాం, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇంత మంచి న్యూస్ చెప్తున్నాను, ఆవిడ ఏం రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోయిందేంటి? అంటే వాళ్ళ అబ్బాయికి ప్రియాంక నుంచి పెళ్లి చేయడం ఇష్టం లేదా? అసలు అదేం రియాక్షన్? సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా అన్యాయం ఝాన్సీ గారు. మీరే నాకు మెసేజ్ చేసి విషయం చెప్తాను రమ్మన్నారు. తీరా వచ్చిన తర్వాత ఇలా వెయిట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. అది గౌతమ్ గారు, ఇందాక వాళ్ళకి చెప్పాను కదా. ఎవరికి? ఆ అమ్మాయిలకి. వాళ్ళకి చెప్తున్నప్పుడు మీరు కూడా విన్నారు కదా. ఎవరికి వడ్డించాల్సింది వాళ్ళకే వడ్డించాలండి. భక్తులకు ప్రసాదం పెట్టాలి, దేవుడికి నైవేద్యం పెట్టాలి. అలానే మీ ప్రేమ నాకు చెప్పాలి గాని వాళ్ళెవరికో చెప్పానంటారేంటి? వాళ్ళకి చెప్తే నాకు చెప్పినట్టేనా? మీరు పోలీస్ ఆఫీసర్ కదా, నేను చెప్పకపోతేనే మీకు ఆ మాత్రం అర్థం కాదా? మాకు పోలీస్ ట్రైనింగ్ లో దొంగల్ని ఎలా పట్టుకోవాలి, క్రైమ్ సీన్ ఎలా రీక్రియేట్ చేయాలి, క్లూ ఎలా సేకరించాలి, ఇవి నేర్పించారు. కానీ అమ్మాయిల మనసులో ఏముందో, వాళ్ళ మాటల్లో మర్మం ఏంటో కనుక్కోవడం నేర్పించలేదు ఝాన్సీ గారు. సో వాళ్ళకి చెప్పింది నేను అర్థం చేసుకోలేను. మీ పప్పులేవి నా దగ్గర ఉడకోగానే డైరెక్ట్గా మీరే నాకు చెప్పండి. చెప్పాల్సిందేనా? నేను సిగ్గుదిలేసి ఎన్నిసార్లు చెప్పానండి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. మీరు నా కోసం ఒక్కసారి చెప్పలేరా? మీరు కళ్ళు మూసుకోండి. ఏ పారిపోదామనే? గౌతమ్ గారు, నేను చెప్పేది వినిపించాలి కానీ కనిపించాలని లేదు కదా.
కళ్ళు మూసుకోండి. లేదండి, మీరు ఆ మాట చెప్తూ ఉంటే, అది నేను చూస్తూ ఉంటే నాకు జీవితాంతం అదొక జ్ఞాపకంలో ఉంటుంది కదా. ఆ, ఏం పర్వాలేదు. ముందు ముందు అలాంటి జ్ఞాపకాలు చాలా వస్తాయి. ప్రస్తుతానికి కళ్ళు మూసుకోండి. ఎందుకండి? ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ నేను ఆ మాట చెప్పలేను. నాకు సిగ్గేస్తుంది. సిగ్గా? నీకా? ద గ్రేట్ ఝాన్సీ గారికి సిగ్గా? ఏ నేను అమ్మాయిని కానా? అమ్మాయి అంటేనే సిగ్గు. కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా తిరిగే వాళ్ళే ఎక్కువ అయ్యారు కదా. అయ్యో, మిమ్మల్ని కాదండి, స్టేషన్కి వస్తున్న కంప్లైంట్స్ చూసి ఏదో ఫ్రస్ట్రేషన్లో అన్నాను. సరే, ముందు మీరు కళ్ళు మూసుకోండి. తప్పదా? తప్పదు. సరే. చేసుకుంటాలే నన్ను నీకు చేసుకుంటాలే Yes. చెప్పండి. చేసుకుంటాలే ఇన్ని రోజులు నన్ను మీ చుట్టూ తిప్పించుకున్నారు కదా, ఇకనైనా ఊరగాయలా ఊరించకుండా మీ మనసులో ఉన్న మాట చెప్పండి ఝాన్సీ గారు. ఎలా చెప్పాలి? కోర్టులో అంటే సెక్షన్ల గురించి కంఠోపాఠంగా చెప్పగలను గాని ఈ 3 ముక్కలు చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా? ఏంటండి ఆలోచిస్తున్నారు? చెప్పండి. మీరు చెప్పినట్లు కళ్ళు మూసుకున్నాను కదా. సరే, చెప్పేస్తున్నాను. చెప్పండి ప్లీజ్, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అది అది నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, మిమ్మల్ని నేను ఇంకా ఎంతసేపండి ఇలా కళ్ళు మూసుకోవాలి? ఆ ఒక్క మాట చెప్పి నన్ను చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురండి. ప్రేమని వ్యక్తపరిచి వెలిగిపోతున్న మీ మొహం చూడాలని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. కమాన్ ప్లీజ్, ఐఎమ్ వెయిటింగ్ ఝాన్సీ గారు. ప్లీజ్ మీ మనసులో మాట చెప్పేయండి. ఇంకా ఆనందానికి అవధులుండవు. ఝాన్సీ గారు ప్లీజ్ అండి. ఝాన్సీ గారు, నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇక్కడ ఝాన్సీ గారు ఉండాలి కదా. ఝాన్సీ గారు, గౌతమ్ ఆగు. అమ్మా వదులమ్మా. ఆగమంటున్నాను కదా. అమ్మ వదలమంటున్నాను కదా. ఆగు.
ఇన్ని రోజులు ఝాన్సీ గారు నా ప్రేమని ఒప్పుకోవట్లేదని చెప్పాను కదా, కానీ ఈ రోజు తన ప్రేమ గురించి చెప్తానంది. నేను కళ్ళు మూసుకుంటే చెప్తానంది. కానీ ఇంతలో ఏమైపోయిందో అలా కళ్ళు తెరిచేలోపు నువ్వున్నావు. అమ్మా అమ్మా, నిజంగానే ఝాన్సీ నన్ను... అవునరా, ఝాన్సీ నిన్ను ప్రేమిస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. అందుకేరా తన నోటి వెంట ప్రేమ మాట రాకూడదని ఆగమేఘాల మీద నీ ముందుకొచ్చాను. వద్దు నాన్నా, తను నీకు ప్రపోజ్ చేస్తే నీ ప్రేమను ఒప్పుకుంటే జీవితాలు తలకిందులైపోతాయి. వద్దురా, మనకి ప్రేమలొద్దు. అదేంటమ్మా అలా అంటావు? మన కుటుంబానికి ఈ ప్రేమలు అచ్చిరావు నాన్నా. ఆల్రెడీ మీ అన్నయ్యని దూరం చేసుకుని నేనెంత బాధ అనుభవిస్తున్నానో నాకే తెలుసు. మీ నాన్నని చూస్తే మీ తాతయ్య మాట కాదనడు. మీ తాతయ్యేవో పట్టుదల కలిగిన మనిషి, తన మాటే నెగ్గాలనుకుంటారు. ఇవన్నీ దాటుకుని నువ్వు ప్రేమని గెలిపించుకోవడం అసాధ్యం. వదిలే గౌతమ్. అమ్మా, ఇది నా భవిష్యత్ అమ్మా. ఆ భవిష్యత్తు నరకం కాకూడదనే చెప్తున్నాను. అయినా నువ్వు మాతో పార్టీకొస్తానని మాటిచ్చావు కదా, పద వెళ్దాం. వస్తానమ్మా, అది సాయంత్రం కదా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. లేదు, ముందు నువ్వు నాతో ఇక్కడి నుంచి రా. కాసేపు ఆగొస్తానంటున్నాను కదా. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు నాతో రావాల్సిందే. పద పద. అమ్మా అమ్మా, చెప్పేది వినమ్మా. ఝాన్సీ, ప్రియాంక, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం లేదు, చిన్న పనుండి వచ్చాను. అవునా, ఎంతసేపు అవుతుంది? జస్ట్ ఇంతకు ముందే. ఏంటో ఈ రోజు నాకు కావలసిన వాళ్ళంతా గుళ్ళోనే కనిపిస్తున్నారు. అవునా? నేను కాకుండా ఇంకెవరు కనిపించారు? వేరే తెలిసిన ఆంటీలే, కానీ తను కూడా నీలాగే కంగారుగా కనిపించింది. నేను కంగారుగా కనిపిస్తున్నానా? కంగారుతో పాటు చిన్న ఎగ్జైట్మెంట్ కూడా కనిపిస్తుంది. ఏంటి కారణం? అంటే అది... పర్వాలేదు, చెప్పు ఝాన్సీ. నువ్విచ్చిన ఇన్స్పిరేషన్తో ఇవాళ నేను మా బావకి నా ప్రేమ విషయం చెప్పేశాను. వావ్, రియలీ? చెప్పేశావా? ఐ లవ్ యూ చెప్పేశావా? ఐ లవ్ యూ అనే మాట చెప్పలేదు, కానీ నా ప్రేమ తనకి అర్థమయ్యేలా చెప్పాను. అదేంటి ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పలేదు? కరెక్ట్గా చెప్పే టైంకి చిన్న ప్రాబ్లం వచ్చింది. బట్ నా ప్రేమ అయితే ఎక్స్ప్రెస్ చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఝాన్సీ. నిజంగా నిన్నిలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ రోజు నువ్వు మీ బావ మీద ఉన్న ప్రేమ విషయం నాకు చెప్తున్నప్పుడు నీ ఫేస్ లో ఎంత బాధ చూశాను. ఈ రోజు అంతకు మించి ఆనందం కనిపిస్తుంది. ప్రియాంక, ఎవరితను? నేను నీకు చెప్తుంటాను కదమ్మా, ఝాన్సీ అని. తనే ఝాన్సీ, తను మా అమ్మ. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఝాన్సీ అంటే నువ్వేనా? ప్రియాంక ఎప్పుడు నీ గురించి చెప్తుంటుంది. ఝాన్సీ అలా మాట్లాడుతుంది, ఇలా చేస్తుంది అంటూ తెగ చెప్తుంటుంది. మరి నువ్వంటే తనకి ఎందుకంత అభిమానమో నాకు తెలీదు. నాకే కాదమ్మా, తనతో ఎవ్వరు కాసేపు మాట్లాడినా గాని తనకి అభిమాని అయిపోతారు. అయ్యో, నన్ను మరీ మోసేస్తున్నావు ప్రియాంక. అవునమ్మా, మీ అక్కగారి అమ్మాయికి ఎలా ఉంది? అంత ఓకేనా? ట్రీట్మెంట్ అయిపోయిందండి, ఇప్పుడు బాగానే ఉంది. అంతా దేవుడి దయ. ఆ టైంలో ప్రియాంక ఆ పాప గురించి ఎంత కంగారు పడిందో తెలుసా? సర్లే అమ్మా, ఇప్పుడు నా కంగారు గురించెందుకు? ఝాన్సీ, మా నాన్నకి బెస్ట్ ఫెర్టిలిటీ డాక్టర్ గా అవార్డు వచ్చింది. ఈ రోజు సాయంత్రం చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. అంటే ప్రియాంక, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది కదమ్మా, ఇప్పుడు తనెందుకు? ఏం మాట్లాడుతున్నావమ్మా? వాళ్ళొస్తే ఏమైంది? వాళ్ళు వాళ్ళే, మనం మనమే. అది కాదమ్మా, వాళ్ళందరిలో తను కలివిడిగా ఉండలేదేమో, ఫ్రీగా మూవ్ అవ్వలేదేమో. అందులోనూ
మీ నాన్న ఏదో సర్ప్రైజ్ అంటున్నారు కదా ఏం ప్లాన్ చేశారో ఏంటో తనని పార్టీకి పిలిచి తనతో టైం స్పెండ్ చేయలేకపోతే బాగుండదు కదా. అలా ఏం కాదులే అమ్మా. పర్వాలేదు ప్రియాంక, నాకు ఈరోజు సాయంత్రం చిన్న పనుంది. కావాలంటే మనం ఇంకో రోజు కలవచ్చు. ఝాన్సీ, నువ్వు మా అమ్మ అన్నదానికి ఫీల్ అయ్యి ఇలా మాట్లాడలేదు కదా. అయ్యో, అందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? అయినా ఆంటీ ఏమన్నారు? నాకు నిజంగానే సాయంత్రం పని ఉంది. అమ్మా ఝాన్సీ, నువ్వు ఇంకో రోజు వద్దు గాని ప్రియాంక టైం చూసి నీకు చెప్తుంది. ఆ రోజు ప్రత్యేకించి మనం మాత్రమే ఉంటాం. మనకు నచ్చిన వంటలు చేసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుందాం. అప్పుడు మాత్రం తప్పకుండా రావాలి, సరేనా ఝాన్సీ? సరే ఆంటీ. ఇంతకీ ఏదో ఫ్యామిలీ అన్నారు, ఎవరా ఫ్యామిలీ? నా కొడుక్కి నేను దూరం కాకుండా ఉండాలంటే నిన్ను ఝాన్సీకి దగ్గర కాకుండా చెయ్యాలి. నా ప్రేమ విషయం గౌతమ్ సర్కి చెప్దామని గుడికి వెళ్ళాను. మరి చెప్పావా? కృష్ణప్రసాద్ గారు చెప్పిన స్వీట్ సర్ప్రైజ్ ఏమై ఉంటుంది? నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. దానివల్ల మీతో పాటు నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను.